హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్. నేను మీ వినోద్. మన యూట్యూబ్ ఛానల్ వచ్చేసరికి వినోద్ ఎస్ఎస్ బ్లాగ్స్. మన ఫిష్ బౌల్ని క్లీన్ చేసుకుందాం ఈరోజు. 3 days 4 daysకి ఒకసారి క్లీన్ చేసుకోవాలి. ఇది ఈ బౌల్ని మనం 3 days 4 days క్లీన్ చేసుకోవాలన్నమాట. లేకపోతే ఈ ఫిష్ చనిపోయే ఇది ఉందన్నమాట. అందుకని మనం ఏం చేద్దామంటే క్లీన్ చేసుకుందాం. మా స్ట్రాబెర్రీ గాడు బ్లూబెర్రీ గాడిని ఇద్దరిని క్లీన్ చేస్తున్నాను ఈరోజు. మీకు కూడా ఎలా చేసుకోవాలి ఏంది ఇవి మేము చాలా నాడైందండి దగ్గరగా తెచ్చుకొని. ఎప్పుడు హెల్తీగానే ఉంటాయి, ఎప్పుడు మాకు ప్రాబ్లం లేదు. రండి. ఫస్ట్ నేను చేత్తో పచ్చడి ఇవన్నీ అంతా తిన్నాను అనమాట. ఈ చేతులు మనం అందులో పెడితే పాపం వాటికి మంట కదా, వాటికి ఉన్న ఇదైద్దని చెప్పేసి అని ఫస్ట్ హ్యాండ్ వాష్ చేసుకుందాం. ఫస్ట్ ఈ హ్యాండ్ వాష్ చేసుకొని వాటిని క్లీన్ చేద్దాం. ఈ హ్యాండ్ వాష్ రాసుకున్నాక ఇంకా మనకి చేతులకి బాగా అది ఉంటుంది కాబట్టి బాగా క్లీన్ చేసుకోవాలండి. ఆ నొరగ రాకుండా మనం నీట్గా క్లీన్ చేసుకోవాలి. అది ఈ ఆకుల వల్ల డట్టీగా అవుతాయండి, ఆ కలర్లోకి వస్తాయి ఆకులు వేసుకుంటే. ఇది వచ్చేసరికి బాదం ఆకు అనమాట. బాదం ఆకు వేసుకున్నామంటే దీనిపైకి వచ్చి పడుకుంటాయి అనమాట. అవి నిద్రపోవడానికి అవి డైలీ ఈదుతూ ఉంటాయి కదండి, ఈది అలసట కోసం ఇంకా ఆకు పైన పడుకుంటాయి. మేము ఈ బాదం ఆకు ఇట్ట బౌల్లాగా ఉండాలి. ఈ ఆకు కూడా జాగ్రత్త చూసి వేయాలన్నమాట. చూసుకోండి ఈ ఆకుని. దీంట్లో ఒక ఆకు ఉంది. ఇప్పుడు ఈ రెండింటిని ఒక దాంట్లో వేయకూడదండి. క్లీన్ చేసుకునేటప్పుడే ఒక్కని వేసుకొని మనం తీసుకుంటూ ఉండాలన్నమాట. రాళ్ళు ఉన్నాయి. డర్టీగా ఉంటుంది. ఈ స్క్రబ్ పెట్టి మనం క్లీన్ చేసుకుందాం. నేను కనపడుతున్నానా? ఇలా నీట్గా చేసుకోవాలన్నమాట. రా ఈడు కూడా కనపడుతున్నాడు చూడండి. హాయ్. మళ్ళీ మీకు ఇంకో విషయం చెప్పాలా. ఇది వచ్చేసరికేనేమో మనకి మున్సిపాలిటీ వాటర్. దీంట్లో బ్లీచింగ్ వేస్తారు కాబట్టి మనం మున్సిపాలిటీ వాటర్ వాడకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనం బ్లీచింగ్ వాడేది కెమికల్, ఈ కీటకాలు చనిపోవటానికి కదా మనం అది వాడేది. అదొక ఫిష్ చనిపోయే ఆస్కారం ఉంది. అందుకని మనం ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు అది మున్సిపాలిటీ వాటర్. మనం వాడాల్సింది బోర్ వాటర్ అనమాట. మాకు రెండు ఉన్నాయి. ఇది వచ్చేసరికి బోర్ వాటర్ ఆన్ చేసుకుంటే దీంట్లోకి వస్తాయి. ఇది వచ్చేసరికి మున్సిపాలిటీ వాటర్ అనమాట. ఇది వచ్చేసరికి బోర్ వాటర్ అనమాట. ఇది వచ్చేసరికి మా మున్సిపాలిటీ వాటర్. మేము బోర్ వాటర్ వేసాము. కంపల్సరీ బోర్ వాటరే వాడాలి. చూడండి, హెయిర్ వస్తుంది అన్నమాట. ఫస్ట్ వచ్చే వాటర్ని పోనిద్దాం, లేకపోతే మురుగులుగా వస్తాయి అన్నమాట. ఇట్లా టెస్ట్ చేసుకొని బాగున్నాయి అనుకున్నప్పుడు మనం ఇప్పుడు వచ్చేసరికి ఈ వాటర్ పట్టుకోవచ్చు మనం. ఫిషెస్ ఎప్పుడైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే మనం ఫ్రెష్గా పట్టుకోవాలండి. ఫ్రెష్ వాటరే పట్టుకోవాలి. ఆ కొద్దిగా నీళ్ళు వేస్ట్ నీళ్ళని పంపించేసి ఇది పెట్టా నీట్గా ఉన్న నీళ్ళని పట్టుకుంటే అవి కూడా ఆరోగ్యంగా ఉంటాయి అన్నమాట. ఇదిగోండి,
ఈ కలర్ రాళ్ళు మా పిల్లల డాడీ ప్లెయిన్గా ఉంటుంది, ఏమి వాటికి యాక్టివ్గా ఉండాలంటే కొద్ది కలర్గా కూడా ఉండాలని చెప్పేసి అంటే ఈ కలర్ రాళ్ళు కొన్ని కొనుక్కొని వచ్చానండి. ఇవి కూడా మనం కంపల్సరీ క్లీన్ చేసుకోవాలి. ఇట్లన్నమాట. ఇప్పుడు ఏం చేయాలంటే ఒకసారి గౌన్ తినేసి అయితే పగిలిపోయింది. ఒకసారికి ఏం ఆకండి, గుర్తుపెట్టుకోండి. ఎలా ఎలా చూపిస్తారా అండి, దగ్గరికి తీసుకుంటాను. ఇదిగో ఇలా వేసుకోవాలి రాళ్ళు. ఎట్ట ఎత్తేసారంటే పగిలిపోయింది అబ్బంటే. అందుకని మనం జాగ్రత్తగా టానిచ్చుకొని వేసుకోవాలి నీట్గా. ఇది డెకరేషన్ పువ్వు, ఈ పువ్వు కూడా వేసుకుందాం. ఫిషెస్ తీసింది జాగ్రత్త, కింద పడింది, దెబ్బ తగిలింది. జాగ్రత్త డీల్ చేయాలి. వెరీ గుడ్. అలా జాగ్రత్త నీట్గా పెట్టుకోవాలి మనం ఎప్పుడైనా సరే. దీంతో ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలండి, ఎందుకంటే లోన్ అంతా డర్టీగా ఉంటుంది కాబట్టి మనం అట్లా క్లీన్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా ఈ బయట ఎండగా ఉండేటికి వెచ్చగా వస్తాయి నీళ్లు. ఆ వేడి నీళ్ళు కూడా పట్టమాకండి, కొద్దిగా మనం పానిస్తే చల్లట బోర్ నీళ్ళే కాబట్టి చల్లగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు చల్లగా అయింది, చల్లటి నీళ్ళు పట్టుకోవాలి మనం. ఇదిగోండి ఈ వాటర్, ఇదిగో వీటికి ఎంత హైట్ పోసినా కానీ మనకి ఏమీ కాదు, ఎందుకంటే ఈ బెటా ఫిష్ అనమాట. ఈ బెటా ఫిష్లు ఎప్పుడైనా సరే మనం ఎంత హైట్ పోసినా కానీ ఎగరలేవు అనమాట, ఎగిరి బయటకు వచ్చి పడే స్వభావం కాదు వీటి. ఈ బాగా యాక్టివ్గా లోనే తిరుగుతాయి అన్నమాట. మీరు విడిగా కొనుక్కొచ్చుకున్న ఫిష్లను మట్టికి కొద్దిగా ఆఫ్ పెట్టుకోండి, ఎందుకంటే ఈ ఎగిరి బయటకు వచ్చి చనిపోయే అవకాశం ఉంది. మనం చూసుకోలేదనుకో చనిపోతాయి, చూస్తే మనం మళ్ళీ తీసి వేయచ్చు. అందుకని మనం ఎప్పుడైనా సరే ఆ బయట విడిగా తీసుకొచ్చిన వాటికి సగమే పెట్టుకోండి వాటర్. ఈ బెటా ఫిష్ వచ్చేసరికి మనం పైదాకా పెట్టుకున్నా ఏం కాదు, చాలా జాగ్రత్తగా వాడుకోవచ్చు. చిన్న బౌల్కి చిన్న రాళ్ళు. చూడండి నెట్టేస్తున్నాను. చిన్న దానికి చిన్న ట్రీ అన్నమాట. చిన్న బౌల్కి చిన్నది డెకరేషన్ ట్రీ. ఇదిగోండి మా డాల్ఫిన్. ఈ డాల్ఫిన్ చూసి అది ఆడుకోవటానికి డింగ్ 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 అని. మేమేం చేస్తామండి అంటే, ఇది పెద్ద బౌల్ అండి, ఇది చిన్న బౌలు. మాకు ప్లేస్ లేదన్నమాట, మాకు ప్లేస్ చిన్న ప్లేసే. అందుకని మేమేం చేసామంటే, ఇది పెద్ద బౌలు చిన్న బౌల్కి కొద్దిగా బాగుంటుంది ప్లేసు, అందుకని ఇలా కొన్నాం అన్నమాట. అయితే ఏంటంటే వారానికి ఒక వారం ఇదే ఒక కడిగేటప్పుడల్లా ఒక 3 రోజులైనా 4 రోజులైనా కడిగేటప్పుడు పెద్ద దాంట్లో దాన్ని
చిన్న దాంట్లో ఒకదాని అనమాట. ఫస్ట్ పెద్ద దాంట్లో బ్లూబెర్రీ ఉందనుకోండి, చిన్న దాంట్లో స్ట్రాబెర్రీ ఉందనుకోండి, అది ఇటు మారుస్తాం, అది అటు మారుస్తాం అనమాట. రెండు ఫీల్ అవ్వకుండా మళ్ళీ అవి ఫీల్ అవుతాయి. అందుకని మేము ఇట్లా చేస్తున్నాం. నిన్నటి దాకా మన పెద్ద బౌల్లో ఏందిరా బ్లూబెర్రీ ఉందా. ఇప్పుడు మనం బ్లూబెర్రీ గాడిని చిన్న దాంట్లో వేయాలి, అంతేనా? దేవుని బుజ్జి బ్లూబెర్రీ గాడు ఉరి 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 చూడండి అండి, భలే కనపడుతున్నాడు చూడండి. పట్టుకోరా, ఇదేం పట్టుకుంటున్నాడు, ఇట్ట పట్టుకోరా. లే వదులు, ఇదిగో ఇది పట్టుకునే విధానం. తీసుకోమ్మా. ఇంకా అండి స్ట్రాబెర్రీ గాడి మా ఇంటికి ఫస్ట్ వచ్చిన పెట్టి వీడే. వెల్కమ్ చేసింది వీడినే. వీడి తర్వాత వాడు వచ్చాడు అన్నమాట. ఈ రెండు మేల్సేనండి, ఇవి రెండు మేల్సే. ఫీమేల్ తీసుకొని రావాలన్నమాట ఈ రెండింటికి. అది అంటే షాప్కి వెళ్ళాను 2-3 సార్లు అడిగాను, వాళ్ళ కాడ లేవంట. ఇంకెక్కడన్నా వెతికైనా తీసుకొని వస్తాను. ఈ మేల్స్ రెండింటిని ఒక దాంట్లోనే వేయకూడదు, ఎందుకంటే కొట్టుకుంటాయి అన్నమాట, కొట్టుకొని చనిపోతాయి అన్నమాట. అందుకని మేమేం చేసామంటే ఒక దాంట్లో ఒకటి, ఒక దాంట్లో ఒకదాన్ని వేసాము. మీరు కూడా జాగ్రత్తగా కనుక్కోండి, షాప్లో కూడా వాళ్ళు చెబుతారు మీరు తీసుకునేటప్పుడే రెండింటిని ఒక దాంట్లో వేయకూడదని. మీరు కూడా జాగ్రత్త తీసుకొని మెయింటైన్ చేయగలం అనుకుంటే పెద్ద మెయింటెనెన్స్ అయితే ఉండదండి. ఇది వచ్చేసరికి ఇదిగో ఫిష్ ఫుడ్, వాటికి ఫుడ్ అనమాట. ఇది వచ్చేసరికి 100 రూపీస్. ఇవి 2 వేస్తే చాలు డైలీ. మార్నింగ్ ఒక 2, సాయంత్రం ఈవినింగ్ ఒక 2, అంతే. ఇంత చిన్నగా ఉంటాయి అన్నమాట. చూపిస్తాను మీకు ఇక్కడే, చూడండి. అసలు సూక్ష్మజీవుల్లా కనపడను కూడా కనపడవు మనకి. కనపడుతున్నాయా? అది మనం 2 అంటే 2 వేయలేం కాబట్టి అట్లా 4-5 వేసుకున్నా తినడానికి వస్తాయి. పొద్దున వేసాం కాబట్టి తినడానికి రాలేదండి. లేదా ఇదిగో ఒక్కసారి ఇదిగో చూడండి, ఇలా సౌండ్ చేసామంటే వాటికి అర్థమవుద్ది అన్నమాట మనం ఫుడ్ వేస్తున్నామని. అవి వచ్చేసి తింటాయి అన్నమాట. తీసేసి అదిగో పైకి వచ్చిందండి బ్లూబెర్రీ గాడు. అదిగో తినడానికి వచ్చాడు చూడండి, వాడు అది చక్కగా వచ్చాడు చూడండి. ఇట్రా. అయ్యండి మా పెట్స్. మీకు మళ్ళీ మా దగ్గర లవ్ బర్డ్స్ ఉన్నాయి, లవ్ బర్డ్స్ కూడా చూపిస్తాం. ఇది మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తుంటాను. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.